ఏపీలో నకిలీ ఓట్లపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంట్రీతో తిరుపతి నకిలీ ఓట్ల పంచాయతీ ఈసీ వరకు చేరింది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నకిలీ ఓట్లతోనే గెలిచిందని పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హతలు లేని వారు ఓటు హక్కు పొందారని ఈసీకి చేసిన ఫిర్యాదులో ఆమె వివరించారు. పురంధేశ్వరి ఫిర్యాదు అధికారులు మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విచారణ జరపాలని తెలిపారు. అయితే ఫేక్ ఓట్లపై తమ దగ్గర సాక్ష్యాధారాలు లేవని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డిగా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎంట్రీతో తిరుపతి నకిలీ ఓట్ల పంచాయతీ ఈసీ వరకు చేరింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, తిరుపతి ఎంపీ ఎన్నికల్లోనూ అదేవిధంగా ఏదైతే తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నకిలీ ఓట్లు పెద్ద ఎత్తుగా నమోదయ్యాయి. దీని మీద అప్పట్లో పెద్ద ఎత్తున పోలీసులు స్థానికంగా ఉన్న వామపక్షాలతో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అప్పట్లో చల్లం రాలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ఈ రెండు దాని మీద కేసులు నమోదైన పరిస్థితి. ఏదైతే పట్టభద్రుల నకిలీ ఓట్ల మీద అదేవిధంగా తిరుపతి ఎంపీ ఎన్నికల్లో నకిలీ గుర్తు అనే దాని మీద ప్రస్తుతం మనతో ఈ విషయం మీద అప్పట్లో పోరాటం చేసిన వామపక్ష నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడడం. చెప్పండి అమ్మా, అప్పట్లో మీరు పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించారు, అయినప్పటికీ ఫలితం లేదు, ఎట్టకేలకు కేసు నమోదైంది, దీనిపైన మీ స్పందన ఏమిటి? ముందుగా మేము ఆనందిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికైనా స్పందించి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం అనేది హర్షించదగ్గ విషయమే. అయితే గతంలో మేము ఎంపీ ఎలక్షన్స్లోనూ అట్లనే ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెండిట్లో కూడా దొంగ ఓట్లన్నీ కూడా నమోదు అయి ఉన్నాయి అని చెప్పేసి తెలియజేశాము. ఫస్ట్ చూసుకుంటే ఎంపీ ఎలక్షన్లో ఆధార్ కార్డు సృష్టించేశారు, ఓటర్ కార్డు సృష్టించేశారు. కానీ వచ్చిన ఓటర్లు ఎవరు అంటే నాకు తెలిసి తౌనంపల్లి మండలం నుంచి అట్లనే పలంనేరు నుంచి సదుం నుంచి ఇట్లా మొత్తం కూడా బస్సులు ఏర్పాటు చేసి దర్శనం చేయిస్తాము, తర్వాత ఓటేసేసిన తర్వాత దర్శనం అని చెప్పేసి మాట్లాడుకొని మొత్తం ఓటర్లని ఇక్కడ తీసుకొచ్చి ఓట్లు వేయించడం అనేది జరిగింది. దాన్నే ఫాలో అవుతూ మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓటర్లుగా నమోదు చేయడం అనేది జరిగింది. దొంగ ఓట్లు మేము చూసిన చోట వచ్చి స్విమ్స్లో డిఎంఎల్టీ చేస్తున్నటువంటి అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ కూడా టీచర్ ఓట్లు ఉంది. గ్రాడ్యుయేట్ ఓట్లు అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు ఉంటాయి, దాన్ని మనం ఎవరు కాదనే దానికి లేదు. కానీ వాళ్ళ టెక్నీషియన్స్కి టీచర్ ఓటు ఉంది. అది కూడా మేము అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం ప్రెస్లో మాట్లాడుతూ మాకు తెలియదు, వార్డుకు 5 మంది సెలెక్ట్ అయినాము, 5 మందిలో మేముండా వచ్చి ఓటు వేస్తున్నాము. ఇక మన కార్పొరేటర్లుగా ఉన్నటువంటి ఆమె ఆదిలక్ష్మి గారు, ఎస్కే బాబు గారు, వీళ్ళందరికీ ఓట్లు ఉంది. ఎవ్వరు కూడా డిగ్రీ చేసినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరికీ అంటే ఇవి చూసినట్లయితే వాళ్ళ ఇచ్చినటువంటి ఎన్నికల అఫిడవిట్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ చదువు ఏమైనా ఉంది, అయినప్పటికీ వాళ్ళు ఓటు వేయడానికి వచ్చారంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పటికైనా సరే తప్పు చేస్తే శిక్ష ఉంటది అనడానికి సరే. ఎన్నికల అఫిడవిట్ లో ఏదైతే వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టింటారో ఆ తర్వాత ఇప్పుడు నకిలీ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు పొందారు. ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద వాళ్ళని తొలగించే అవకాశం కూడా ఉంది కదా? ఖచ్చితంగా తొలగించాలి. ఎందుకంటే అప్పుడే ఇంకోసారి ఓటర్లు ఇట్లా నమోదు చేయడానికి భయపడతారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటే ఇప్పుడు అనేక మంది ఉద్యోగులు సమ్మెలు చేస్తున్నారు. ఉపాధ్యాయులు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, సర్వశిక్ష ఇట్లా అనేక మంది చేస్తున్నా భయపడట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం దొంగ ఓట్లు ఎన్రోల్ చేసేసి గెలిచిపోతామనేటువంటి ధీమాతో ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్నికల్లో అంటే ఈసారి కూడా దొంగ ఓట్లు నమోదవుతున్నాయనే పరిస్థితి, కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేలాది మంది నకిలీ ఓట్లు పొందిన పరిస్థితి. అయితే కేవలం 3 మీదే కేసు నమోదైంది. అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని పోలీసులకు ఫిర్యాదు చేయడం వరకు కరెక్టేనంటారా? ఈ పోలీస్ కేసుల వల్ల ఏమైనా ఫలితం ఉంటుందని భావిస్తున్నారా? పోలీస్ కేసులు కాదు, ఇప్పటి వరకు వేసినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా వాళ్ళను అర్హత కింద కానీ అనర్హత కింద ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు నిన్న పోయినసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అసలు దొంగోట్లు చరిత్రలోనే లేనటువంటి విధంగా దొంగోట్లను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఎవ్వరు కూడా డిగ్రీ సంపాదించలేదు, డిగ్రీ పట్టా పొందలేదు, డిగ్రీకి ఎన్ని అక్షరాలు ఉంటాయో కూడా తెలియనటువంటి వాళ్ళంతా కూడా ఓట్లు నమోదు చేశారు. ఇప్పుడు ఎస్కే బాబు ఆయన 10th క్లాస్ చదివిన
ఆయన అని చెప్పి బహిరంగంగా చెప్పాడు, కానీ ఓటు నమోదు చేశాడు. అదేవిధంగా మున్రామరెడ్డి 10వ తరగతి చదివినాడు, ఆయనకు ఓటు ఉంది. మున్లక్ష్మి, ఆమె ఆదిలక్ష్మి అనే ఆమె కనీసం 1వ తరగతి కూడా చదవలేదు. ఆమెకు తెలుగు అనే పదం చదవలేనటువంటి పరిస్థితుల్లో ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ఆమెకు సంబంధించినటువంటిది ఓటు వేయడానికి వస్తే ఆమె కనీసం అక్షరాలు కూడా చదవలేనటువంటి ఆమెను తీసుకొని డిగ్రీలో పట్టభద్రత సాధించినామని చెప్పినట్టు ఓటు వేయించడం అనేది జరిగింది. ఇట్లా అనేక రకాలైనటువంటి దొంగ ఓట్లన్నీ కూడా నమోదు చేసుకుంటే కూడా అప్పుడు ఉన్నటువంటి దాంట్లో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తే మేమంతా కూడా దానికి వ్యతిరేకంగా ఒక పెద్ద యుద్ధంలాగా చేశాము. కానీ ఆ రోజు ఏమి ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం కూడా చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలేదు. అదేవిధంగా డిగ్రీ చేసినటువంటి వాళ్ళు, డిగ్రీ చేయనటువంటి వాళ్ళు, 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఓట్లు నమోదు చేసుకోవడం అనేది జరిగింది. వాళ్ళందరికీ కూడా ఓటు ఇచ్చినారు. ఇప్పటికైనా అది కనీసం 3 మాత్రమే పట్టించుకోవడం అనేది జరిగింది. చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళందరినీ కూడా ఓట్ల ద్వారా తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దొంగ ఓటు వేస్తే ఎలా ఉంటుందో అని చెప్పని, ఇది ఒక రాజ్యమా, దొంగ ఓట్లు వేసి దొంగ నోట్లు చేసుకుని ఇది ఒక రాజ్యమా అని చెప్పిన అనేది ఈరోజు మేము ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నాం. దీని ద్వారా ప్రజా ప్రయోజనాలు దెబ్బతినడానికి అవకాశం ఉంది, రాజ్యాంగ విలువలు కోల్పోవడానికి అవకాశం ఉంది. ఓటు హక్కునే ఈ రోజు కోల్పోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజు ఏర్పడింది. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలి. చంద్రగిరికి సంబంధించి 30,000 ఓట్లు నకిలీ ఓట్లు నమోదయ్యాయని టీడీపీ అభ్యర్థి ఆందోళన చేశాడు. ఆ తర్వాత పోటీగా వైసీపీ ఆందోళన చేసిన నేపథ్యం, ఇలా దొంగ ఓట్ల నమోదుపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రగిరిలోనే కాదు, మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తిరుపతిలో దాదాపు 25,000 పైచిలకు దొంగ ఓట్లు ఉన్నాయని ఇప్పటి వరకు ఐడెంటిఫికేషన్ చేయట్లేదు. కాళహస్తిలో దాదాపు 20 నుంచి 30,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదైనాయని డైరెక్ట్ గానే ఎలక్షన్ కమిషన్ ముందర, మేము ఎలక్షన్ ఆఫీసర్స్ ముందర మేము సమావేశానికి వెళ్లిన సందర్భంగా చెప్పడం జరిగింది. చంద్రగిరిలో తిరుపతి రూరల్లోనే దాదాపు 20 నుంచి 22,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదైనాయి. ఈ ఓట్లన్నింటినీ కూడా చర్య తీసుకోవాల్సినటువంటి కమిషన్ ఈ రోజు తాస్కారం చేస్తా ఉంది, చోద్యం చూస్తాను తప్పితే వీళ్ళపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, రాజ్యంతో భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది, జగన్మోహన్ రెడ్డితో భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఓట్లన్నింటినీ కూడా వెరిఫై చేయించాలి. ఎక్కడ ఈరోజు కూడా ఓట్లు నమోదు చేశారు 25 నుంచి 30 ఓట్లు. తిరుచానూరులో 1 అనే డోర్ నెంబర్ ఉంది, అది ఎక్కడుందో తెలియదు, మేమే స్వయంగా పరిశీలన చేశాం. దాంట్లో 25 నుంచి 40 ఓట్ల దాకా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఓట్లన్నిటి కూడా వెరిఫై చేయాలి, వాళ్ళ చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. నకిలీ ఓట్ల ఉదంతంపై ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఫిర్యాదుతో కొంత కదలిక వచ్చిందని అంటున్నారో, అయితే మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో స్వతంత్ర వ్యవస్థ చేత సమగ్రంగా విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చి పోలీస్ కేసు నమోదు కావడం మాత్రం ఒక మంచి పరిణామమని చెప్పక తప్పదు అంటున్నారు వామపక్ష నాయకులు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.